తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు తిరుమలలో గదులు దొరక్క ఇటు దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన రద్దీతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. టోకెన్ ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి 5 గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. సప్తగిరులకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనార్థం అటు రోడ్డు మార్గంతో పాటు ఇటు నడకదారిని కూడా లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో ఎటు చూసినా కూడా భక్తులతో కిక్కిరిసినటువంటి క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయి క్యూ లైన్ కూడా వెలుపలకు వచ్చింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి 8 షెడ్లు కూడా నిండిపోయి ఆల్వార్ ట్యాంక్ మీద గుండా కృష్ణతేజ సర్కిల్ గుండా శిలాతోరణం వరకు కూడా ప్రస్తుతం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు ప్రస్తుతం తిరుమలలో స్వామివారి దర్శనం కోసం కూడా వేచి ఉన్నారు. వీరంతా కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం కూడా కనపడతా ఉంది. నిన్నటి నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తిరుమలకి తరలి రావడంతో తిరుమలలో భక్తులు రద్దీ అయితే బాగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు అన్నప్రసాద కేంద్రం కావచ్చు, ఇటు లడ్డు కౌంటర్ల వద్ద కూడా భక్తజన సందడి విపరీతంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. భక్తుల రద్దీని ముందుగానే ఊహించినటువంటి టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో ప్రస్తుతం భక్తులైతే ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా 75,000 నుంచి 85,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా టీటీడీ నైవేద్య విరామ సమయంలో మినహా మిగతా మొత్తం సమయంలో కూడా భక్తులను దర్శనానికి అనుమతించనుంది. ఆలయం ముందు కూడా చూడొచ్చు, భక్తజన సందడితే నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉండడంతో అటు వసతి గదులు కేటాయించే కేంద్రాల వద్ద కూడా భక్తుల రద్దీ బాగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గదులు ఖాళీలు కాకపోవడంతో అక్కడ కూడా టీటీడీ భక్తులకు గదులను కేటాయించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీంతో గదులు దొరకనటువంటి భక్తులంతా కూడా టీటీడీ పలు చోట్ల ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్లోనే తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక క్యూ లైన్లు కూడా 2 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండడంతో క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు టీటీడీ సిబ్బందితో పాటు ఇటు శ్రీవారి సేవకుల చేత టీటీడీ అన్నప్రసాద విసర్జన చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు నీరు, మజ్జిగ, పాలను కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 27, 28, 29 ఆఫ్లైన్లో కేటాయించే శ్రీవాణి టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసింది. ఈ సమయంలో కూడా సామాన్య భక్తులకి దర్శనానికి అనుమతించాలని చెప్పి నిర్ణయించినటువంటి టీటీడీ ఆ మేరకు కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ప్రస్తుతం స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చేటటువంటి భక్తులకు మాత్రం స్వామివారిని దర్శించుకోవాలంటే 24 గంటల సమయం పట్టేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మరోపక్క ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు పొందినటువంటి భక్తులు మాత్రం వారికి ఇచ్చిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే 3 నుంచి 5 గంటల లోపల స్వామివారిని దర్శించుకునేటటువంటి ఏర్పాట్లు అయితే టీటీడీ చేసింది. నిన్న ఒక్కరోజే 73,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నేడు కూడా 80 నుంచి 85,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ రద్దీ నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనాలను కూడా కుదించి సామాన్య భక్తులకి అధిక సమయాన్ని కేటాయించే విధంగా కూడా టీటీడీ అయితే ప్రస్తుతం తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.